అమ్మా చూడండి ఫ్రెండ్స్, ఇట్లా మొత్తము మట్టిది మొత్తము స్మూత్ గా మొత్తం చేసుకొని అది మొత్తం నీట్ గా చేసుకోవాలి. ఎందుకంటే వడ ఎండ కొడుతుంది కాబట్టి అది మొత్తము పెచ్చులు పెచ్చులు అవుతుంది ఎండినట్లు. కాబట్టి దాన్ని నీట్ గా చేసుకోవాలి. తడి రుద్దుకుంటే గాలికి ఆరిపోకుండా ఉంటది. అట్లా వేసుకున్న తర్వాత మొత్తం మూతలు చేస్తాడు. ఇవి మొత్తము చిన్న చిన్న హాఫ్ కేజీ, కేజీ, పావు కేజీ డిష్ల పైనకి ఇవి మొత్తము. ఇవి తిరిగేసేటివి అయితే చిన్న చిన్న ఉంటాయి కాబట్టి తిరిగేనికి రాదు ఫ్రెండ్స్. అందుకనే ఇట్లా సారి పైననే వంతాము. అట్లా నీట్ గా అట్లా ప్లేట్ లాగా తీసుకొని కింద దాని అడుగు భాగానైతే ఇట్లా పట్టుకోవడానికి రౌండ్ గా అది చేస్తాడు హ్యాండిల్. అట్లా కట్ చేసుకోవాలి. హ్యాండిల్ పట్టుకోవడానికి ఉంటది. అట్లా చేసుకున్న తర్వాత కరాచీ చూపి కొంచెం దగ్గరికి రారా. ఫస్ట్ అయితే ఇట్లా ఉంటాయి మొత్తము. ఇట్లా రంధ్రాలు ఏమన్నా ఉన్నా దీనికి మొత్తం కొంచెం మన్ను ఇట్లా లోపలికి అనేసేయాలి. అంటే ఆ రంధ్రం అనేది కవర్ అవుతుంది. తర్వాత మనము నీళ్ళ తాడుతోని ఈ పైన సైడ్ లో నుంచి కట్టులాగా ఉంది కదా, ఆ కట్టు మొత్తం ఇట్లా లోపలికి అనుకుంటా దాన్ని రౌండ్ గా చేయాలి. వెనక మొత్తం హ్యాండ్ వర్క్ ఫ్రెండ్స్. మొత్తం ఇట్లా మొత్తం రౌండ్ గా చేసుకొని ఫినిషింగ్ చేసుకోవాలి మొత్తం. ఇది స్పాంజి రౌండ్ మొత్తం ఇట్లా అనుకోవాలి. ఇక్కడ మొత్తం గలీజ్ గలీజ్ మొత్తం ఇదంతా వండు లేకుంది. ఆ వండు మొత్తం ఇట్లా నీట్ గా అనుకోవాలి స్పాంజి తోటి. చూడండి ఫ్రెండ్స్, మొత్తం ఇట్లా ఉన్నదాన్ని చేయితో మొత్తం ఇట్లా రౌండ్ గా వేసుకోవాలి. వెనక కూర్చొని మొత్తం హ్యాండ్ వర్క్. లైక్, షేర్, సబ్స్క్రైబ్, సపోర్ట్ చేయండి.